రైసవరం నమస్తే అండి. నేను మీ త్రినాథ్ రెడ్డి. చాలామంది రైతులు వాండాలో 7 హెచ్‌పి పవర్ వీడర్ అడుగుతున్నారు. మార్కెట్‌లో జరిగేదేంటంటే ఇప్పుడు ఎస్‌సిఎస్ 1000 జేఎక్స్ పవర్ వీడర్ ఏదైతే ఉందో జేఎక్స్ 200తో వచ్చే ఇంజిను. అది రియాలిటీగా అంటే 6 హెచ్‌పి అండి. అందరూ 7 హెచ్‌పి అనుకుంటుంటారు. అది గేర్ బాక్స్ మోడల్ కానీ 6 హెచ్‌పి. 7 హెచ్‌పి పవర్ వీడర్ వచ్చి FQ650 పవర్ వీడర్ అండి. ఇది 7 హెచ్‌పి పవర్ వీడర్ లెక్కలోకి వస్తదనమాట. ఈ పవర్ వీడర్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్ డబుల్ బెల్టర్‌తో వస్తది. ఇది 7 హెచ్‌పి. మీరు ఇప్పటి వరకు చూసిన ఎస్ఎస్ 1000 జేఎక్స్ అనేది 6 హెచ్‌పి. నేను ప్రతి వీడియోలో 6 హెచ్‌పి గేర్ బాక్స్ పవర్ వీడర్ అని చెప్తున్నా. ఇది ప్రైస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా చోట్ల చాలా రకాలుగా అమ్ముతున్నారు. మన దగ్గర వచ్చేసి 54,000కి అమ్ముతున్నారు. కొన్ని చోట్ల 65,000, 70,000 కూడా అమ్ముతున్నారు. ఈ ప్రైస్ డిఫరెంట్ కూడా వచ్చి కస్టమర్ నాకు ఫోన్ చేసి, సార్ మా 70,000 చెప్పారు, మాకు 65,000 చెప్పారు, మీరేంటి 54,000 చెప్తుంటే రియల్టా ఫేకా అని అడుగుతున్నారు. రియల్ అనండి, మీకు అందులో డౌట్ ఏం లేదు. నేను క్లియర్గా ప్రతి వీడియోలో నేను చూపిస్తున్నా, యాక్టివిటీ కూడా చూపిస్తున్నా, మిషన్ కూడా చూపిస్తున్నా. అందులో మీకు ఇంకెందుకు డౌట్ వస్తుంది నాకు అర్థం కాలేదు. మీకు వాండాలో 7 హెచ్‌పి కావాలనుకుంటే ఇదిగోండి, నేను ఇప్పుడు చూపించే మిషన్ ఇది 7 హెచ్‌పి. కాకపోతే ఇది బెల్ట్ డ్రైవ్. మీరు అనుకున్నంత స్పీడ్ పరిగెడుతుంది. ఇప్పుడు మీరు గేర్ బాక్స్ ఎస్ఎస్ 1000 జేఎక్స్ చూసారు. హెవీగా ఉంటుంది, హెవీ లోడ్ కూడా ఇస్తుంది. ఇప్పుడు బెల్ట్ డ్రైవ్ అనేది అంత హెవీ లోడ్ ఇవ్వదు. ఇప్పుడు నేను చూసే పవర్ వీడర్ వచ్చేసి FQ650. ఈ మోడల్ వచ్చేసి 7 హెచ్‌పి పవర్ వీడర్. కానీ ఇది బెల్ట్ డ్రైవ్ డబుల్ బెల్ట్తో వస్తుంది అనమాట. గేర్స్ కూడా సేమ్ టు సేమ్. దానికి ఎలాగ బ్యాక్ గేర్ ఉంటుంది, దీనికి కూడా బ్యాక్ గేర్ ఉంటుంది. దానికి ఫ్రంట్ గేర్స్ ఉంటాయి, దీనికి ఫ్రంట్ గేర్స్ ఉంటాయి. సేమ్ టు సేమ్. అది గేర్ బాక్స్, ఇది బెల్ట్ డ్రైవ్, అంతే తేడా. ఇంక ఏ తేడా ఉండదు అనమాట. ఇది అంతే తేడా, ఇంకే తేడా ఉండదు. ఈ బెల్ట్ డ్రైవ్ పవర్ వీడర్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎటువంటి హ్యాండ్ షేకింగ్ రాదు. హ్యాండ్ షేకింగ్, వైబ్రేషన్ ఇలాంటివే రాదు. చిన్నపిల్లల నుంచి ఆడవాళ్ళు, అలాగే మిడిల్ ఏజ్ కాకుండా ఇంత మించి కొంచెం ఒక 60-70 సంవత్సరాల ముసలోళ్ళు కూడా దీంతో పని చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్ షేకింగ్ రాదు, వైబ్రేషన్ రాదు. దీనివల్ల ఏంటంటే ఎవరైనా పని చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. కాకపోతే మీరు అనుకున్నంత స్పీడ్ పరిగెట్టదు. బాగా స్పీడ్ పరిగెట్టాలని కొందరు అనుకుంటారు, అంత స్పీడ్ పరిగెట్టదు. బయట దొరికి గేర్ బాక్స్ పవర్ వీడర్తో దీన్ని పోల్చొద్దు. దానికి వచ్చే కంపెనీలు కూడా దీనికి రావు. ఇది వచ్చే లైఫ్ కూడా ఆ బయట వచ్చే మీకు గేర్ బాక్స్ పవర్ వీడర్ రాదు. ఇది ఒక్కసారి మీరు పర్చేస్ చేస్తే మినిమం 15 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి రిపేర్ రాదు. మీరు ఇంజిన్ ఆయిల్ అలాగే పెట్రోల్ కట్ట మెయింటైన్ చేసుకుంటే మీకు ఇప్పటికీ రిపేర్ రాదు. ఇది 15 సంవత్సరాల పాటు రిపేర్ రాదు. ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ పవర్ వీడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు మీరున్నారు, ఏదో వ్యవసాయం చేస్తున్నారు, లేకపోతే మిర్చి తోటో, లేకపోతే కూరగాయల తోటో, లేకపోతే వగేర మీరు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అయిపోయింది కలుపు, నెక్స్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే మిర్చి తోటలు, అలాగే టమాటీ తోటలు, కూరగాయ తోటలు, పువ్వుల తోటలు, వీళ్ళు పండించే వాళ్ళందరికీ ఇది బాగా యూస్ అవుతుంది. ఎందుకు యూస్ అవుతుంది అంటే వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. ఒక్కసారి ఈ పవర్ వీడర్ మీరు కొనుక్కుంటే 15 సంవత్సరాల వరకు మీరు పవర్ వీడర్ కొనుక్కోవసరం లేదు. అలాగే ఏ షాప్ వెనుకలు మీరు తిరగాల్సిన లేదు, రిపేర్లు కూడా రాదు. ఇది మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీ. కొంతమంది కొంటున్నారు పవర్ వీడర్, లాస్ట్ సార్ ఏదో తోటలు వేస్తున్నారు, సౌడు తోట, ఈ తోటలు వేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఒక్క సీజన్, రెండు సీజన్లు పని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ పవర్ వీడర్ అవసరం లేదు. దానికోసం ఏం చేస్తున్నారంటే రిపేర్లు వచ్చినా సరే పర్లేదని చెప్పేసి తక్కువ తీసుకొని అలాగే చేసుకుంటారు. వాళ్ళ అదే అమౌంట్ అవుతుంది వాళ్ళకి. మళ్ళీ రిపేర్ వచ్చిందనుకో, వాళ్ళు 6 మంత్స్ వారంటీ ఇస్తారు. ఆ వారంటీలో అది రాదు రిపేర్. తర్వాత రిపేర్ వస్తుంది 10,000, 15,000, 20,000 అలా అయిపోతుంది. మరి వాళ్ళకి ఈ పవర్ వీడర్ కొన్నంత డబ్బు అవుతుంది. కాకపోతే దాన్ని వాళ్ళు బడ్జెట్ చేయరు. కొన్నప్పుడు మనకి ఎంతకు వస్తుందని చూస్తారు తప్ప తర్వాత అయ్యే ఖర్చు ఏ రైతు చూడరు. అలా అయిపోయింది మార్కెట్. నేనేం చెప్తున్నానంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ పవర్ వీడర్ కొనుక్కుంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ. మీకు ఎటువంటి కంప్లైంట్ రాదు, ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఉండదు. 7 హెచ్‌పి పవర్ వీడర్ వాండాలో GK 200 పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇది కూడా 4 స్ట్రోకే, బెల్ట్ డ్రైవ్, డబుల్ బెల్టర్లు వస్తాయి. ముందుకు 2 గేర్లు, వెనక్కి గేర్లు ఉంటాయి. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 1 గంట వస్తుంది. జీరో మెయింటెనెన్స్, ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. ఇంజిన్ ఆయిల్ ప్రతి 40 ఒకసారి మార్చుకోవాలి. కొంచెం బడ్జెట్ ఎక్కువ. ఇది కొనుక్కుంటే మీకు లైఫ్లో ఎటువంటి పవర్ వీడర్ జోలికి వెళ్ళవసరం లేదు. అంత బాగుంటుంది అనమాట. దుక్కులు కూడా యూజ్ చేసుకోవచ్చు. దమ్ముకు తప్ప ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. దమ్ముకు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కాకపోతే ఆయిల్ చిల్లు పోతాయి, త్వరగా పోతాయి. అంత స్పీడ్గా పోతాయని చెప్పను, త్వరగా పోతాయి. మీరు దమ్ముకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే కొనుక్కోవడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచి పవర్ వీడర్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన కాంటాక్ట్ అవ్వచ్చు.